హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టీఆర్కే ఎంబ్రాయిడరీస్. ఈరోజు నేను వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి, మిర్రర్ వర్క్ ఏ విధంగా వేయాలని చూపిస్తాను. ముందుగా మిర్రర్ని అతికించుకొని మీకు బాగా కనబడాలని చెప్పేసి వైట్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నాను. 4 లైన్స్ థ్రెడ్ తీసుకోవాలండి. మిర్రర్ స్టిచ్ చేశాను. 4 సైడ్స్ వేసుకోవాలి, నాట్లాగా వేసుకొని వేరే కలర్ థ్రెడ్తో కనబడాలని చెప్పేసి వేరే కలర్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ముందుగా స్టిచ్ ఏ విధంగా వేయాలి అనేది చూపిస్తాను. ఇది కూడా పింక్ కలర్ థ్రెడ్ కూడా నేను 4 లైన్స్ తీసుకున్నాను. వైట్ థ్రెడ్ వచ్చేసి కాటన్ది తీసుకోవాలండి. ఈ పింక్ కలర్ థ్రెడ్ ఉంది చూడండి, అది మాత్రం సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ అవసరం ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు. నేను కలర్ చేంజింగ్ మీకు కనబడాలని చెప్పేసి వేరు కలర్స్ తీసుకున్నాను. 2 సేమ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు, కానీ సిల్క్ థ్రెడ్తో తీసుకుంటే లోపల నాట్స్ వేసేటప్పుడు అది సిల్క్ జారిపోయి స్టిచ్ మంచిగా కూర్చోదు. కాబట్టి కాటన్ థ్రెడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక నేను కొద్దిగా వేసి చూపిస్తున్నాను. కొంచెం దూరం వేసుకోవాలండి స్టిచ్. శారీ మొత్తం వేసుకోవాలి. దగ్గరగా వేసుకుంటే కూడా బాగుంటుంది, అది కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే దూరం వేసి చూపిస్తున్నాను వీడియో. చూడండి, మొత్తం ఫుల్ అయ్యాక శారీకి వేసాను. చూడండి ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి ఇది ప్లెయిన్ మిర్రర్ కాదండి, లైన్స్ మిర్రర్ తీసుకున్నాను. శారీ ఫుల్ వేసాను. చాలా ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది థ్రెడ్తో. థ్యాంక్ యూ.